వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 దీనికి సంబంధించి మీ అందరికీ కూడా చాలా అవసరమైనటువంటి ఒక మెసేజ్, ఒక ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. ఆంధ్రప్రదేశ్లో మార్చి 18 నుంచి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అది మనకందరికీ తెలిసిన విషయమే. చూసినట్లయితే దాదాపుగా మనకు 1 మంత్ టైం మాత్రమే ఉంది. అయితే ఈ మార్చి 18 నుంచి జరగబోయేటటువంటి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వబోతున్నాయి అనేటటువంటి మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది. ఆ మెసేజ్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మార్చి 18 నుంచి జరగవలసినటువంటి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేశారు. దానికి గల కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటుగా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా, అంటే లోక్సభ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఎలక్షన్స్కి నోటిఫికేషన్ అనేది మనకు మార్చి మొదటి వారంలో, అంటే మార్చి 5వ తారీఖు కల్లా నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 10 కల్లా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఏప్రిల్ 25 తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి అని ఉంది మెసేజ్. సో అంటే మార్చి 18న జరగవలసిన ఎగ్జామ్స్ని తీసుకుని వెళ్ళి ఏప్రిల్ 25 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అనేటటువంటి మెసేజ్ ఒకటి వైరల్ అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటుగా లోక్సభ ఎలక్షన్స్, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ ఆ ఎలక్షన్స్కి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి ఏమాత్రం కూడా సంబంధం లేదు. అయితే దీని మీద స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు ఒక నోట్ని రిలీజ్ చేసింది. అదేంటంటే, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసే ఆలోచన ఏమీ లేదు. ఎలక్షన్ కమిషన్తో మేము ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ యొక్క టైం టేబుల్ని రిలీజ్ చేశాము. ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేసే ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదు. ఇప్పటి వరకు ఉండేటటువంటి సమాచారం ప్రకారం ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయము. ఏదైతే మార్చి 18 నుంచి అని ఫిక్స్ చేశామో దాని ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయి. అంతేకాకుండా ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. సో ఎలాగూ మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత ఖచ్చితంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏదైతే డేట్స్ ఇచ్చామో దాని ప్రకారం జరుగుతాయి అంటుంది ఎస్ఎస్సి బోర్డు. సో ఏదైతే ఆ న్యూస్ ఉందో, అంటే ఏప్రిల్ చివరి వారంలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతాయి అనేటటువంటి ఒక వైరల్ మెసేజ్ ఏదైతే ఉందో అది ఫేక్ మెసేజ్గా ఎస్ఎస్సి బోర్డు ఫైనల్గా తేల్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతాయి, కానీ ఎలక్షన్స్కి ఎగ్జామ్కి ముందుకు అంటే పోస్ట్పోన్ చేయడం అనేది జరగదు. ఇది ఎలక్షన్ కమిషన్తో మాట్లాడిన తర్వాతే ఈ డేట్స్ని, అంటే ఈ టైం టేబుల్ని రిలీజ్ చేసాం. కాబట్టి ఏదైతే రిలీజ్ చేసిన టైం టేబుల్, అంటే మార్చి 18 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలంటూ, అలాగే కేవలం 1 మంత్ టైం మాత్రమే ఉంది కాబట్టి విద్యార్థులందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలని, పాజిటివ్ యాటిట్యూడ్తో చదవాలని ఎస్ఎస్సి బోర్డు ఈ విధంగా తెలియజేసింది. ఇది మెసేజ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.